హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే 10th క్లాసు, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చినారు ప్రవేశాలు. ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ. ఏం లేదండి, మనకు ట్రైనింగ్ ఇస్తారు, అదేవిధంగా వాళ్ళే జాబ్ చూపిస్తారు. అయితే ఈ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా 3 months ఉంటుంది. ఆ 3 monthsలో మీకు హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో జస్ట్ మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒరిజినల్, జిరాక్స్ తీసుకొని కనుక అక్కడికి వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణలో ప్రవేశాలు. మనకిది యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఏమని ఇచ్చారంటే, ఏపీ తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, అంటే తెలంగాణ, ఏపీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తారు. ఇక్కడ మనకు మొత్తం చూసినట్లయితే ఒక 7 రకాల ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఆ 7 చూడండి, బేసిక్ కంప్యూటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటరు 3 నెలలు ఉంటుంది, అర్హత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ 3 నెలలు, అర్హత బీకామ్ కంప్లీట్ అయి ఉండాలి, డిగ్రీ. కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ 3 నెలలు, అర్హత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఆటోమొబైల్ 2 వీలర్ సర్వీసింగ్ 3 నెలలు ఇస్తారు ట్రైనింగు, అర్హత 10వ తరగతి కంప్లీట్ అయి ఉండాలి. సెల్ ఫోన్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ రిపేర్ 4 నెలలు ఇస్తారు, అర్హత 10వ తరగతి కంప్లీట్ అయి ఉండాలి. ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ 5 నెలలు, అర్హత 10వ తరగతి ఐటీఐ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. తర్వాత సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ సర్వీసు 4 నెలలు ఇస్తారు ట్రైనింగు, అర్హత అనేది 10వ తరగతి ఐటీఐ ఉండాల్సి ఉంటుంది. ఇక మన యొక్క వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇక్కడ దరఖాస్తు చూడండి, దరఖాస్తు ఏంటంటే, అర్హతలు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిజ ధృవీకరణ పత్రాలు, అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్, అదేవిధంగా జిరాక్స్ కూడా ఒక 2 సెట్లు జిరాక్స్ తీసుకుని వెళ్ళడం బెటర్, 2 లేదా 3. ఆధార్ కార్డు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు, ఖచ్చితంగా మన యొక్క ఫొటోసు, అదేవిధంగా మన యొక్క చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో మీరు వెళ్ళాలి. ఇక్కడ అడ్మిషన్ తేదీ 2/1/2024 ఉదయం 10 గంటలని చెప్పారు. అడ్రస్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, నేను చూపిస్తాను. ఇది వాళ్ళ వెబ్సైట్ అండి, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. ఇది చూడండి, కంప్యూటర్ మనకు నేర్పిస్తున్నారు కదండి, ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగు. సో ఇందులో ఇక్కడ చూడండి డౌన్లోడ్స్ అని ఉంది కదండి, ఇక్కడ డౌన్లోడ్స్లో కనుక మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ డిడియు జీకేవై ట్రైనింగ్ ప్రోగ్రామ్, డేట్ 15/12/2023. డిడియు అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఇక్కడ మనం క్లిక్ చేస్తే నోటిఫికేషన్ నేను క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇంత పేపర్లో ఇచ్చిందే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క పాంప్లెట్ అంటాం దీన్ని, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇచ్చారు కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రవేశ ప్రకటన, తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ, హాస్టలు, భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పించబడును. ఇది భారత ప్రభుత్వం అండ్ తెలంగాణ ప్రభుత్వం, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ 2 కలిసి కూడా మనకు చూడండి, డిడియు జీకేవై దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఉపాధి ఆధారిత సాంకేతిక కార్యక్రమాలకు అనుమతి. ఇంత నేను చెప్పాను కదండి, సేమ్ ఇక్కడ అదే ఇచ్చారు. ఇక్కడ కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్హతలు ఏంటంటే, వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి, గ్రామీణ అభ్యర్థులు అయి ఉండాల్సి ఉంటుందండి, చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు అని ఇచ్చారు. చూసుకోండి ఒకసారి. ఖచ్చితంగా మనం ఒకరు మనకు అడ్మిషన్ కావాలనుకుంటే కనుక ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా జిరాక్స్ సెటు, పాస్పోర్ట్ ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులు ₹250 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించవలను. మనకు ఇది రిఫండ్ ఇస్తారు, అంటే రిఫండ్ అంటే మనకు
ఫస్ట్ మనం దీన్ని డిపాజిట్ చేయాలి. మన కోర్స్ కంప్లీట్ మనకి ఇస్తారండి. ఇక్కడ చిరునామా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి 524 బస్ అయితే వెళ్తుంది. చూసుకోండి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే బీబీ నగర్ అండి. బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్ ఈ 3 స్టేషన్లో ఎక్కడ దిగినా కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. చూడండి తేదీ సమయం 2 అంటే ఫస్ట్ మన 2 జనవరి 2024 మంగళవారం ఉదయం 10 గంటలకు అంటే నెక్స్ట్ ట్యూస్డే రోజు ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్స్ చిన్న చూసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ 9133908000, 9133908000, 9133908111, 9133908111, 9133908222, 9133908222, 9948466111, 9948466111. ఇదండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఇంకోటి అప్లై ఫర్ ట్రైనింగ్ ఇచ్చారు. చూస్తే ఇక్కడ మీకు మరి ట్రై చేయండి. ఇది మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.